హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఉండిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఉండి హై స్కూల్ ను మరియు ఉండి పార్క్ ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉండి హై స్కూల్ ఎంతో చరిత్ర కలిగిందని, ఆట స్థలాన్ని పిల్లలకు ఆడుకునే విధంగా మారుస్తామని, పార్కును వినియోగంలోకి తీసుకొస్తామని అన్నారు. రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా ఉండి నియోజకవర్గం నిలుస్తుందని తెలిపారు. ఇక్కడెక్కడో పార్క్ ఉండాలి కదా, ఈ పక్కన ఉన్న ఈ మేకలు వేలాడతా, కోళ్ళు వేలాడతా, చేపల కొట్లు ఈ వెనకాలే కనపడే చెట్లే పార్క్ అండి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ ఆగిపోయి ఆ సంబంధిత ఎండిఓ, ఎంఆర్ఓ అందరినీ తక్షణం స్పాట్కు రమ్మని, ఆ రోజు సరే ముందు లోపలికి వచ్చినా కూడా అసలు ఏమీ అంతు తోచని పరిస్థితి. ముందు ఆ బయట ఉన్న ఆక్రమణలో తీసి 2 రోజుల తర్వాత మరి ఇక్కడికి మా పార్టీ నాయకులు, ఇతర ఈ ఊర్లో పార్టీలకు అతీతంగా ఉన్నవారందరినీ కూడా ఆహ్వానించి ఒక సమావేశం ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసుకుంటే ఎవరికాలు స్వచ్ఛందంగా మేము ఫలానా వర్క్ చేస్తాం, ఇక్కడి నుంచి అక్కడి దాకా ఈ వాక్వే అంతా నేనే వేస్తాను అని రకరకాల ఐడియాస్తో వాళ్ళు ముందుకు రావటం, మేము మా ఉండి డెవలప్మెంట్ ఫండ్ నుంచి కొంత అలొకేట్ చేయాలన్నా కూడా అక్కర్లేదు, మీరు అంతా బయట అంతా శుభ్రం చేసి ఇచ్చారు, ముందు మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పి పెద్దలందరూ ముందు రావడం జరిగింది. అందరూ సుమారు ఒక 10-15 మంది ముందుకొచ్చారు. ఇప్పుడు ఎక్కడా లేని విధంగా మరి ఒక షటిల్ కోర్టు, గాలి ఏమీ రాకుండా చుట్టూ మెష్ కూడా ఏర్పాటు చేసి ఒక షటిల్ కోర్టు, అలాగే క్రికెట్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కోచింగ్కి నెట్లు మనం హైదరాబాద్లో చూస్తూ ఉంటాం, అలాంటి నెట్ ఫెసిలిటీ కూడా క్రియేట్ చేసి మరి కాటన్ విగ్రహం కూడా ఇక్కడ ఉంది. మరి గతంలో కనకరాజ్ సూరి గారు ఏర్పాటు చేయించారు. దానికి కూడా దాని కింద ఒక కాన్సెప్చువల్గా ఒక ఆనకట్ట డిజైన్ లాంటిది ఏదన్నా మనం చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచన వచ్చింది. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవటానికి రకరకాల ఐడియాస్తో, అలాగే ఒక జిమ్ము, చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంటుంది, ఒక జిమ్ము, ఈ ఉన్న ఇదంతా 2 ఎకరాలు ఉంటుందా, మనకి 1.5 ఎకరం ఉంటుందా? సో ఉన్న ఈ 1.5 ఎకరం, సుమారు 1.5 ఎకరం స్థలంలో ఫౌంటైన్లు, ఒక అంగుళం కూడా వేస్ట్ లేకుండా ప్రజలందరూ కూడా ఉండి గ్రామ ప్రజలు ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు ఆరోగ్యానికి అలాగే సేద తీరే విధంగా చక్కగా తీర్చిదిద్దే ప్రయత్నం, గ్రామ ప్రజలే ముందుకు రావటం నిజంగా చాలా గర్వకారణం. అలాగే మనం న్యూయార్క్లో, షికాగోలో ఐ లవ్ న్యూయార్క్, ఐ లవ్ షికాగో లాగా ఇక్కడ కూడా ఐ లవ్ ఉండి అనే కాన్సెప్ట్తో ఆ అభయరాజు గారి అదేంటది, దాన్ని ఏమంటారు, ఆర్చ్ పక్కనే ఐ లవ్ ఉండి అనే కాన్సెప్ట్తో, ఎందుకంటే ఊర్లో అందరికీ కూడా స్ఫూర్తి కలిగించే విధంగా ఇది హైవే మీద ఉంది కాబట్టి ఈ హైవే మీద వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇదేదో చిన్న పల్లెటూరు లేదంటే ఒక మేజర్ పంచాయతీ అన్నట్టు కాకుండా ఒక నావెల్ కాన్సెప్ట్తో ఈ గ్రామ ప్రజలందరూ ఉన్నారు అన్న మెసేజ్ అందరికీ వెళ్ళేలాగా చక్కగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాం. ఈ 25 రోజుల్లో 10 రోజులు మాకు వర్షంతోనే పోయింది. అయినా సరే ఎలాగైనా 15వ తారీఖుకి మ్యాక్సిమం రెడీ చేయాలనే చూస్తున్నారు. తప్పకుండా 15వ తారీఖు కలెక్టర్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. కలెక్టర్ గారు, నేను, అలాగే ఈ మంచి సత్సంకల్పానికి మరి ముందుకు వచ్చిన దాతలందరికీ కూడా ఆ రోజు సన్మాన కార్యక్రమం పెట్టుకుని మరి ఎంతోమందికి ఎన్నో మంచి పనులు చేయడానికి స్ఫూర్తిగా ఈ అభయరాజు గారి ఉండి పార్క్ ఉంటుందని ఆశిస్తూ, అలాగే మీరు కూడా వీళ్ళందరూ చేస్తున్న మంచి పనిని మీ మీడియా ద్వారా తెలియజేస్తే ఇంకెంతోమంది వారి ఊరిలో, మన నియోజకవర్గమే కావక్కల్లా ప్రతి దగ్గర కూడా మోటివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని పనులు ప్రభుత్వం చేయాలంటే అయ్యేది కాదు. ఇప్పుడు ఈ పని ప్రభుత్వం చేయాలంటే జరిగింది. అక్కడ మళ్ళీ సేమ్ ఇలాగే
ఈ వర్షాలు ఇబ్బంది ఉంది. అయినప్పటికీ కూడా మ్యాక్సిమం ఆగస్టు నెలాఖరికల్లా ఆల్మోస్ట్ పనులన్నీ కూడా అయిపోతాయి. మెయిన్ స్కూల్ బిల్డింగ్ అయితే ఈ 15వ తారీఖుకి రాత్రి పగలు చేసి కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ ఎనీ కేస్ ఆగస్టు నెలాఖరికి 31 నాటికి ఆ హై స్కూల్ కూడా చాలా అద్భుతంగా అందంగా 108, 109 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అది కొత్తగా కట్టిన హై స్కూల్ కన్నా చాలా బాగా తీర్చిదిద్దే దిశగా ముందుకెళ్తున్నాం. అక్కడ కూడా ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా సహకారం ఇస్తున్నారు. నేను కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 50-60% కొంతమంది మేజర్ దాతల సహకారంతో చేస్తున్నాం. అదొక రోల్ మోడల్ స్కూల్ లాగా, ఎందుకంటే నియోజకవర్గం మెయిన్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న జెడ్పీ స్కూలు, అన్ని స్కూళ్ళు కూడా ఆ రకంగానే చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ ఉండి స్కూల్ అనేది పురాతనమైన స్కూలు. మా తాతగారు అందరూ కూడా చదువుకుని ఈ స్కూల్లోనే ఆయన చదువుకుని చిన్నప్పుడు ఆయన మరి కాలిఫోర్నియా వెళ్ళి 46-48లో ఎంఎస్ చేశారు. చాలా ఎంతోమంది విద్యార్థికులు ఉన్నారు, ఎంతోమంది వైస్ ఛాన్సలర్లు అయ్యారు, ఎంతోమంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అయ్యారు. సో వాళ్ళందరికీ గుర్తుండిపోయేలాగా ఉండి స్కూల్ కూడా చాలా బాగా వస్తుంది. అది కొంచెం ఆలస్యంగా ఆగస్టు నెలాఖరికి అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది. ఆ ఫస్ట్ బ్లాక్ వీలైతే ఆగస్టు 15కి